హాయ్ గైస్, వెల్కమ్ టు ఏబీస్ కిచెన్. ఈరోజు నా స్టైల్లో సింపుల్గా క్యాబేజ్ 65 ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి. ఇక్కడైతే నేను సగం వరకు క్యాబేజ్ని కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ కూడా తురిమి పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న క్యాబేజ్ అంతా యాడ్ చేసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి, తురుముకున్న క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. అందులోనే నేను ఒక కప్పు వరకు శనగపిండి, ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు వరకు కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వాటర్ ఏం వేయకుండా బాగా కలుపుకోవాలి, ఎందుకంటే క్యాబేజ్లో నుంచే వాటర్ అనేది బాగా ఉడుతుందన్నమాట. నేను ఇలా మంచిగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక మనం పకోడీలు ఎలా వేసుకుంటామో అలానే మంచిగా వేసేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల లోపల అనేది బాగా కుక్ అవుతుంది. ఇలా కలర్ మంచిగా వచ్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చారులో కానీ పప్పులో కానివ్వండి, సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్